హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మిత్రులందరికీ అయితే నమస్కారం. ఈ వీడియోనైతే రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మొదటి విడతలో రుణమాఫీ వచ్చేసి జూలై 18న లక్షలోపు తీసుకున్న రైతులందరికైతే వారి అకౌంట్లోనే అయితే నిధులు అయితే జమ చేయబడ్డాయి. రెండో విడత వచ్చేసి జూలై 30న రెండో విడత రుణమాఫీ వచ్చేసి 1,00,000 నుంచి 1,50,000 వరకు తీసుకున్న రైతుల అకౌంట్లోనైతే నిధులైతే జమ చేయబడ్డాయి. అదేవిధంగా స్వతంత్ర దినోత్సవం వేళ ఆగస్టు 15న మూడో దశ రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా 1,50,000 నుంచి 2,00,000 మధ్య తీసుకున్న రైతులకైతే రుణమాఫీ చేయడం అయితే జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2,00,000 రుణమాఫీ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా అర్హులై ఉండి రుణమాఫీ జరగని రైతులైతే ఎవరైతే ఉన్నారో వారు తమకు సంబంధించిన అర్హులై ఉండి వారి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డులను రుణమాఫీ ఎందుకు జరగలేదో వారి యొక్క సంబంధిత వ్యవసాయ అధికారులకు ఈ సర్టిఫికేట్లను సమర్పిస్తే వారు వెంటనే ఈ రుణమాఫీకి సంబంధించిన నిధులైతే విడుదల చేయబడతాయి. నెల రోజుల్లోపు వ్యవసాయ అధికారులు అయితే దీనికి సంబంధించిన పరిష్కారం అయితే చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకైతే రుణమాఫీ అయితే జరగలేదు. అకౌంట్లలో ఒక రకంగా పేరు, ఆధార్లో ఒక రకంగా పేరు ఉండడం వల్ల రుణమాఫీ అయితే జరగడం లేదని రేవంత్ సర్కార్ అయితే దీనికి సంబంధించింది ఇంటింటికి సర్వే నిర్వహించి అర్హులైన రైతులను గుర్తించి నెల రోజుల లోపు అయితే వారికైతే రుణమాఫీ చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారైతే మన వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.